నమస్తే మాస్టర్స్. మనం యోగ పరంపర అనే బుక్ చదువుకుంటున్నాం కదా! నిన్న ఏం చెప్పారు ఈ బుక్‌లో నిన్నేం నేర్చుకున్నాం, కర్మయోగంలో 2 పార్ట్స్ ఉన్నాయి. తర్వాత కర్మయోగంలో ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత జ్ఞానయోగం 1, 2 పార్ట్స్ 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత కర్మయోగం రెండోది స్టార్ట్ అవుతుంది. అంటే కర్మయోగంలో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. తర్వాత జ్ఞానయోగంలో 2 పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే కర్మయోగం రెండో పార్ట్‌లోకొస్తాం. దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. నిన్న అవన్నీ చెప్పుకున్నాం కదా! కర్మయోగం రెండో పార్ట్‌లో ఎలా ఉంటదంటే, మనం రోడ్లు వేయించాం, చెట్లు నాటం. ఇది ఇక్కడ కర్మయోగం రెండో దానిలో. అవన్నీ చిన్న చిన్న స్టేజ్‌లు. ఎందుకంటే అవన్నీ ప్రాపంచికంగా చేసే పనులు గదండీ! అవన్నీ సంఘ సేవ అన్నమాట. అవన్నీ ప్రాపంచిక విషయాలు. మనం ఇప్పుడు కర్మయోగం సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి మనం అలాంటి పనులు చేయము. అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాము. గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? తన ధ్యానం నుంచి బయటకొచ్చిన తర్వాత ధ్యానంలో తన జన్మలన్నీ చూసుకున్నాక, అంటే జ్ఞానయోగం రెండవ భాగం అంతా పూర్తి చేసుకుని కళ్ళు తెరిచి, ఇంక నేను ఇదంతా ఎవరికి చెప్పాలి అని మొట్టమొదటగా తన గురువులైన అలారక రాముడు, ఉద్దక రామభద్రుడి గురించి ఆలోచించాడు. ఈయన ఈయన గౌతమ బుద్ధుడు ఏం చేశారు? ధ్యానంలో కూర్చున్నారు. ఆయన కూడా ఆయనకెంతో రాజు ఆయన. అంటే ఒక రాజకుమారుడాయన. ఆయన సేవ ఇలాంటిదన్నీ చేయలేదాయన. ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టేసొచ్చి ఏం చేశాడు? తన ధ్యానం చేసుకొని, తన గత జన్మలన్నీ చూసుకున్నాడు. చూసుకుని ఆయన రెండోదంతా అయిపోయింది. ఆయనకంతా కనిపించడం, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అన్నీ అయిపోయినియి. అయిపోయిన తర్వాత మరి నేను జ్ఞానాన్ని నేర్చుకున్నాను కదా! దీన్ని ఎవరికి నేర్పించాలి అనుకుని, ఆయన ఇద్దరి దగ్గర ఆయన గురువులిద్దరు అలారక రాముడు, ఉద్దక రామభద్రుడు. వీళ్ళిద్దరి గురించి ఆలోచించాడు. ఆ గురువుల గురించి ఆలోచించి, వీళ్ళకి చెప్పాలి. నేనేదైతే తెలుసుకున్నానో ఆ జ్ఞానాన్ని నా గురువులతో పంచుకోవాలి అనుకున్నారు. అనుకునేసరికి కానీ తను థర్డ్ ఐ ద్వారా చూసాడంట ఆ గురువులు ఎక్కడున్నారా అని. చూసేసరికి వాళ్ళిద్దరూ శరీరాన్ని వదిలిపెట్టేశారు అని తెలుసుకున్నాడంటండి. తెలుసుకున్న తర్వాత ఓహో! ఇంకెవరికి చెప్పాలి? నాతో పాటు ఐదుగురు వచ్చారు. ఈయనతో పాటు ఆ విద్య నేర్చుకునే వాళ్ళండి ఈయనతో పాటు గౌతమ బుద్ధుడితో పాటు వస్తారప్పుడు. వచ్చి ఈయన ఒకరోజు అన్నం కూడా అన్నీ తినకండా అన్నీ తినడం మానేసి సాధన చేయడం మొదలుపెడతారు. ఒకరోజు స్పృహ తప్పి పడిపోతే సుజాత అనే ఆవిడొచ్చి అసలు శరీరమే లేకపోయినప్పుడు నువ్వెలా చేయగలుగుతావు సాధన అంటారావిడ ఈయన్ని. అప్పుడు తినడం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళంతా ఎళ్ళిపోతారు. నువ్వు సరిగ్గా సాధన చేయకుండా తినేసావు ఈరోజు అని చెప్పేసి ఎళ్ళిపోతారు ఈయన దగ్గర నుంచి. వాళ్ళనింక గురువులు ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టేసారని తెలుసుకున్న తర్వాత ఈయనతో పాటు ఉన్న ఆ ఐదుగురిని గుర్తొస్తారు వాళ్ళకి. సరే వీళ్ళకి చెప్పాలని ఆయన థర్డ్ ఐతో మళ్ళీ దివ్య చక్షువుతో చూసాడు. ఇప్పుడు అతనికి దివ్య చక్షు ఉంది. వాళ్ళెక్కడున్నారో తెలుసు ఈయనకి. ఇతనేమో గౌతమ బుద్ధుడు. మరి గయలో ఉన్నాడు ఈయన. మరి వాళ్ళు సారనాథ్, కాశీ దగ్గర ఉన్నారు. ఆ ఐదుగురు ఎక్కడున్నారా అని చూసాడు ఆయన వాళ్ళకి చెప్పడం కోసం. వాళ్ళక్కడ ఉన్నారంటండి సారనాథ్‌లో, కాశీలో. 200 కిలోమీటర్లంట ఇక్కడి నుంచి. ఈయనున్న గయా దగ్గర నుంచి ఆ ప్లేస్‌కెళ్ళాలంటే 200 కిలోమీటర్లు. ఇంక బయలుదేరి వెళ్ళాడా. వాళ్ళ ఐదుగురికి ధ్యానం చెప్పాలి. తన ఐదుగురు స్నేహితుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాడు. ఇదే కర్మయోగం రెండవ భాగం. గుర్తుంచుకుందాం. ధ్యానం నేర్పించడమే కర్మయోగం రెండవ భాగం. అంటే కర్మయోగం మొదటి భాగంలో ఏం చేసాము? చెడు చెయ్యకు నాయనా అని నేర్చుకున్నాం స్టేజ్ ఏలో. మంచి చెయ్యి ఆహ్, ఫస్ట్ స్టేజ్‌లో మంచి చేయకపోతే చేయకపోయావు. చెడైతే చేయకు అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ స్టేజ్ కర్మయోగం ఫస్ట్ మళ్ళీ చెప్తున్నారండి. రెండో స్టేజ్‌కొచ్చేసరికి ఎలా ఉన్నారు? మంచి చెయ్యి అనేది బిలో నేర్చుకున్నారు. తర్వాత సిలో నువ్వు పని చేస్తున్నావు కదా! దానికి ఫలితాన్ని ఆశించకు. చేసుకుంటా వెళ్ళంతే. మంచి చెయ్యి. దానికి నేను మంచి చేశాను కదా! నాకిది రావాలి అని ఆశించొద్దు అని స్టేజ్ సిలో నేర్చుకున్నాం. స్టేజ్ డిలో నేను అనేది లేకుండా అసలు నేను కాదు చేసేది. నాతో ఆ యూనివర్స్ చేస్తుంది. నాతో ఆ కృష్ణుడు చేస్తున్నాడు. ఇలా అనుకోవాలి. స్టేజ్ డికొచ్చేసరికి ఈ స్టేజ్‌లోకొస్తాం. అప్పుడు కానీ కర్మయోగం రెండవ భాగంలో ఏముంది? కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. గంటలు గంటలు కళ్ళు మూసుకో. నీ పిల్లల్ని మనసులోకి రానీయకు. నీ ఆత్మతో నువ్వు ఉండు. ఈ విధంగా ప్రబోధించడమే. ఈ విధమైన మాటలు పలకడమే. ఇదే కర్మయోగం రెండవ భాగం. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, ఏ ధ్యానమైతే జ్ఞానయోగంలో ఏ ధ్యానమైతే నేర్చుకుని అందరూ థర్డ్ ఐ ఓపెన్ చేసుకొని ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకున్నామో, అవన్నీ పక్కన వాళ్ళకి నేర్పించడం. నువ్వు కూడా ఇలా చెయ్యి. నువ్వు ఆత్మవని తెలుసుకున్నావు కదా! ఇవి చెయ్యి నువ్వు కూడా అని నేర్పించడం కర్మయోగం రెండవ భాగం. చూసారా? అందరినీ ధ్యానంలో దింపడమే కర్మయోగం యొక్క రెండవ భాగం. జీసస్ క్రైస్ట్ అదే చేశారు. ఏదైతే మనం ధ్యానం అనుకుంటున్నామో, అదే మరి జీసస్ క్రైస్ట్ అందరితో చెప్పాడు. కానీ అది మరుగున పడిపోయింది. బుద్ధుడు కూడా చెప్పాడు. కానీ భారతదేశంలో మళ్ళీ అది మరుగున పడిపోయింది. మళ్ళీ పూజలు, ప్రార్థనలు, టెంకాయలు వచ్చాయి. కానీ బుద్ధుడు చెప్పింది మాత్రం పారిపోయింది. ఇవన్నీ ఎందుకు మారిపోయినాయండి? జీసస్ క్రైస్ట్ ఇప్పుడు బుద్ధుడు మనకు కొన్ని చెప్పారండి. కొన్ని సూత్రాలు ఎవరైనా సరే అసలు వాళ్ళు ఏదైతే చెప్తారో
అది ఎవరో పక్కన ఇంకొకళ్ళు రాస్తారు కదండి. రాసేవాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకున్న నాలెడ్జ్‌ని కొంచెం కలిపేసి అది కొంచెం మారుస్తారు. ఆ కింద కింద వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకేదో నచ్చదు అందులోది. అది మార్చేస్తారు. అలా అలా మారిపోయినాయంటండి. నిజంగా వాళ్ళు చెప్పినవి చాలా వరకు మారిపోతాయంటండి. మన దగ్గరికొచ్చేసరికి మారిపోయినాయంట చాలా ఈ బుక్సు ఇవి వీటిలో ఉన్న బుక్స్ అని చెప్తా ఉంటారు. ఇవన్నీ అలాగా టెంకాయలొచ్చినియి. పూజలు, ప్రార్థనలు, టెంకాయలు వచ్చాయి కానీ, బుద్ధుడు చెప్పింది మాత్రం పారిపోయింది. అందరూ మర్చిపోయారు. బుద్ధుడేం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పారు. కానీ ఇవన్నీ మానేసి అందరూ దైవము అని చెప్పేసి ఈ ఇవన్నీ గుళ్ళు కట్టేసి వీటిలో ప్రార్థించడం స్టార్ట్ చేశారు. పారిపోయిన ఆ ధ్యానాన్ని మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ భారతదేశంలోనికి తీసుకుని వస్తున్నారు. జీసస్ క్రైస్ట్ చెప్పిన యథార్థాన్ని మర్చిపోయి అందరూ ప్రార్థనలో మునిగిపోయారు. నిజానికి ఆయన పలుకులు ద్వారా అందరూ ధ్యానంలో మునగవలసింది. కనుక జీసస్ క్రైస్ట్ చెప్పిందొకటి, అందరూ చేస్తున్నదొకటి. ఆయన చెప్పిందేంటి? సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్. అందరూ బయట తిరుగుతున్నాము. లోపల తిరగవలసింది పోయి బయట తిరుగుతున్నాం. చూసారా? కనుక కర్మయోగం రెండవ భాగంలో అంటే ఫైనల్ స్టేజ్‌లో ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే అందరికీ ఆత్మజ్ఞానం ప్రబోధిస్తుంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే ఊరూరా తిరిగి చెప్తుంటాడో, కనబడిన ప్రతి వాడికి చెప్తుంటాడో ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. అతనికి ఇక జన్మ లేదు. వాడు మళ్ళీ తిరిగి రాడు అన్నాడు జీసస్ క్రైస్ట్. హి విల్ నాట్ కమ్ అగైన్. కనుక చూసారా ఆ జీసస్ క్రైస్ట్ లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు. అందుకు మనం ఏం చేయాలి? మనం నేర్చుకున్న ప్రతి దాన్ని ఎవరు కనపడితే వాళ్ళకి బోధిస్తూ ఉండాలి. పిచ్చోళ్ళు అనుకున్నా సరే మన పని మనం చేయాల్సిందే. మనం నేర్చుకున్న దాన్ని ప్రతి దాన్ని నేర్పించి ఆఖరి ప్రతి చిన్న విషయాన్ని ఎవరో ఒకరికి నేర్పించే పైకెళ్ళాలంటండి. లేకపోతే మనం నేర్చుకున్న దాన్ని పంచడం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంట. అందుకని మనం ఏదైతే నేర్చుకుంటామో అండి అది ఎవరికి కనపడితే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేద్దామండి. గౌతమ బుద్ధునిలాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాజాలదు. వర్ధమాన మహావీరునిలాగా మన జన్మ ఉంటేనే కానీ ఆఖరి జన్మ కాజాలదు. వీళ్ళందరి జన్మ అసలు అర్థం ఏంటి? అందరికీ ఆత్మ గురించి చెప్తున్నారు. మంచి పనులు చెయ్యి, చెడు చెయ్యకూడదు అని బోధించేవారు వీళ్ళు. నువ్వు శరీరం కాదు ఆత్మవి అని తెలుసుకో. నువ్వు మానవుడివి కాదు మాధవుడివి అని తెలుసుకో. నువ్వు జీవుడివి కాదు దేవుడివి అని తెలుసుకో. యు ఆర్ దట్. కనుక ఆ విధంగా ప్రతి మనిషికి బోధించడమే. మరి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టడమే. ఇదే కర్మయోగం రెండవ భాగం. ఇక ఈ విధంగా మన యోగ పరంపర అన్న కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి అంతా చెప్తాను. ఎందుకంటే దీన్ని మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేయవలసిందే. మళ్ళీ మళ్ళీ వినవలసిందే. మళ్ళీ చెప్తున్నారండి. ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ వినకపోతేనండి మర్చిపోతాం. ఇప్పుడు అనుకుంటాం అబ్బా! ఇదంతా తెలిసిందే కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ తర్వాత ఆలోచిస్తామా ఏంటి మనం ఏం నేర్చుకున్నాం యోగ పరంపరలో అంటే గుర్తుండదు. చాలా సార్లు చదివానండి బుక్ నేను. మళ్ళీ చదువుతున్నప్పుడు అవును కదా! అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని మనం మళ్ళీ మళ్ళీ వినాలండి ఇవి. మానవుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత తమో గుణ కర్మలు అంటే ఏంటో చెప్తున్నారు. మానవుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత చివరి జన్మల్లోనే యోగం గురించి ఆలోచిస్తాడు. యోగ పరంపరలోకి వస్తాడు. మొట్టమొదటి జన్మల్లో కేవలం రేపు ఇడ్లీ తినాలి, ఎల్లుండి దోస తినాలి, ఆ తర్వాత నేను చికెన్ తినాలి, మటన్ తినాలని చెప్పి ఎంతసేపు తినటం మీదే ధ్యాస ఉంచుతాడు. లేకపోతే నాకు ఆ అమ్మాయి కావాలని చెప్పేసి భోగంలోనే ఉంటాడు. అది కరెక్ట్ తప్పేమీ కాదు. కానీ అది మొట్టమొదటి స్టేజ్ మట్టుకే. మానవుడి జన్మ పరంపరలో. అవన్నీ ఏంటండి తమోగుణ కర్మలు. తమోగుణంలో ఎంతసేపు ఏంటి నాకది కావాలి, నాకిది కావాలి. ఇంకెంతసేపు అంటే ఇంక తినడం, పడుకోవడం ఇంకేదో ఇది ఏదైతే మనకు ఆనందం ఉందో అదే కావాలని అనుకుంటూ ఉంటాడు. తమోగుణ జన్మల్లో ఏదో దానికి ఆశిస్తూ, లేకపోతే ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటూ ఇలా గడిపేస్తాడు తమోగుణ జన్మలు. తర్వాత రజోగుణ కర్మలు. తర్వాత కొన్ని జన్మల పరంపరలో రజోగుణంలోకి వస్తాడు. రావణాసురుడిలాగా అందరిని చీల్చి చెండాడుతూ ఉంటాడు. అందరూ వీడి కాళ్ళ క్రిందే ఉండాలి. నేనొక్కడినే ఎమ్మెల్యే కావాలి. నేనే ఎంపీ కావాలి. పక్కవాడు కాకూడదు. వాడెందుకు అవ్వాలి? వాడికన్నా నాకే అధికారం ఉండాలని చెప్పేసి వాడిని చంపేస్తుంటాడు. వాడి మీద బాంబులేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడికే అధికారం కావాలి. అందుకు అవతల వాడు ప్రాణాలతో బ్రతకూడదట. చూసారా ఎంతటి బాధాకరమో! ప్రతి మనిషి, ప్రతి రాముడు కూడాను ఒకప్పుడు రావణాసురుడిగా ఉన్నవాడే. ప్రతి రావణాసురుడు కూడాను తర్వాతి జన్మల్లో రాముడైన వాడే. గుర్తుంచుకోండి. అందుకే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఎవరో చెడ్డ పనులు చేస్తూ ఉన్నారనుకోండి. అమ్మో! ఈడెలా అందుకే మనకు చెప్పేదేంటి ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరిని జడ్జ్ చేయకండి అని ఎందుకంటారంటే, కానీ మనకు వచ్చేస్తూనే ఉన్నాయి. నాకు వస్తూనే ఉన్నాయి కామెంట్స్. ఏంటి ఇలా ఉన్నారేంటి అనేది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. వాళ్ళకి తెలీదు. వాళ్ళు నేర్చుకుంటారు.
రేపు మనం నేర్చుకున్నాం కదా! వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇంకో జన్మెత్తి నేర్చుకుంటారు. ఎందుకు మనం వాళ్ళని కామెంట్ చేయాలి? తర్వాత సాత్విక గుణ కర్మలు. కనుక కొన్ని జన్మలు ఇలా రజోగుణంలో అయిపోయిన తర్వాత సాత్విక గుణంలోకి వస్తుంటాడు. ఇక విభీషణుడి జన్మలు వస్తుంటాయి. మొట్టమొదటగా తమో గుణంలో అంటే తిండి తినడంలో ఎక్కువైపోయి అజీర్తి చేసి బాధపడుతుంటాడు. ఆపై రజోగుణంలో అంటే చంపడంలో తాను కూడా ఎన్నో సార్లు చంపబడి చివరికి తాను కూడా దుఃఖంతో ఉంటాడు. కనుక ఆ జీవాత్మ కొట్టుకుంటూ ఉంటుంది. దుఃఖంతో అలమటిస్తూ ఉంటుంది. ఎన్నో జన్మల తర్వాత నాకిక దుఃఖం ఉండకూడదు. దానికి నేనేం చెయ్యాలి అన్నప్పుడు మెల్లిమెల్లగా ప్రవచనాలు వింటుంటాడు. ఎక్కడ సువార్త కూటములు ఉంటాయో అక్కడికి వెళ్తుంటాడు. ఎక్కడ గీతాయజ్ఞాలు, యాగాలు జరుగుతుంటాయో అక్కడికి వెళ్లి కనుక్కుంటూ ఉంటాడు. ఏం చెప్తున్నారు వీళ్ళు అని. వాళ్ళేం చెప్తారు చూసారా? అక్కడికి పోయి మొట్టమొదటగా తెలుసుకుంటాడు. ఓహో! నేను చెడు చేయకూడదా? నేనింక పీత తినకూడదా? రొయ్య తినకూడదా? అది చెడా? తోటి ప్రాణిని ప్రేమించాలా? చంపకూడదా? ఓహో! అయితే ఇన్నాళ్టి నుంచి నేను మాంసం మానేస్తున్నాను. ఈవేళటి నుంచి నేను మాంసం మానేస్తున్నాను అంటాడు వాడు. చూసారా? అది ఫస్ట్ స్టేజ్. ఏ కర్మయోగం మొదటి భాగంలో. తర్వాత మెల్లగా అన్నింటిని ప్రేమించడం ప్రారంభిస్తాడు. చేపలకి అన్నం పెట్టడం మొదలుపెడతాడు. కోళ్ళకి అన్నం పెట్టడం మొదలుపెడతాడు. తోటి మానవులకి రోజు అన్నదానం చేస్తుంటాడు. ఎవరికైనా బట్టలు లేకపోతే బట్టలు ఇస్తుంటాడు. అంటే మంచి చేయడం మొదలుపెడతాడు స్టేజ్ బిలో. తర్వాత ఏం చేస్తాడంటే ఫలితాన్ని ఆశించకుండా ఉండడం. అది కొంచెం కష్టం. కానీ మెల్లిమెల్లగా పైకెదుగుతుంది కదా ఆత్మ. అన్నీ సాధిస్తుంది. ఇంకా కొన్ని రోజులకు నేను అనేదే లేకుండా చేసుకుంటాడు. ఇలా కర్మయోగం మొదటి భాగంలో కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానయోగం మొదటి భాగంలోకొచ్చి, ఓహో! నేను ఆత్మనా? శరీరాన్ని కాదా? అయితే నేను ఆత్మను, నేను ఆత్మను అని మననం చేస్తూ ఉంటాడు. అదే గుర్తుపెట్టుకుంటూ ఒకసారి విన్నాడు ఆ ఆత్మని అని, దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటాడు. ఆత్మగా జీవించడం మొదలు పెడతాడు. ఎవరైనా చనిపోతే శరీరమే చనిపోతుందో ఆత్మగా ఎప్పుడూ ఉంటాడు. కనుక నువ్వు బాధపడకు నాయనా అని వీడే వాడికి చెప్తుంటాడు. తెలుసుకున్నాడు గదండీ జ్ఞానయోగంలోకొచ్చిన తర్వాత. తెలుసుకున్నది పక్కన వాళ్ళకి చెప్తూ ఉంటాడు. "నువ్వు బాధపడకు ఎందుకు ఆత్మ ఎప్పటికి చావలేదు" అని. చూసారా? అంటే జ్ఞానయోగం మొదటి భాగంలో ఉన్నాడన్నమాట. వాడు ఆత్మను చూడలేదు, ధ్యానం చేయలేదు, దివ్యచక్షు రాలేదు. కానీ ఆత్మ ఉంది అని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు. ఆ విధంగానే జీవిస్తున్నాడు. పరలోకాలు ఉన్నాయని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు. ఆ విధమైన అవగాహనతో జీవిస్తున్నాడు. పరలోకాలు తాను స్వయంగా చూడలేదు. తాను స్వయంగా చూసి ఉంటే జ్ఞానయోగం రెండవ భాగంలో ఉండేవాడు. కానీ థియరిటికల్‌గా తెలుసుకున్నాడు. యోగుల ముక్త గ్రంథ సహితంగా తెలుసుకున్నాడు. దాన్ని విని హాయిగా ఆనందిస్తున్నాడు. జీవిస్తున్నాడు కనుక జ్ఞానయోగం మొదటి భాగంలోనే ఉన్నాడు. అంటే ఇప్పటివరకు ఏంటి ప్రాక్టికల్‌గా తెలుసుకోలేదు. థి థియరీ తెలిసిందంతే. జ్ఞానం తెలుసుకున్నాడంటే ఆత్మ అనేది అన్నట్టు థియరీ మాత్రమే తెలుసుకున్నాడు. ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత పరోక్షంగా ఉన్న జ్ఞానంతో వాడు ఇష్టపడడు. ప్రత్యక్షమైన జ్ఞానం కావాలి. నేను కూడా చూడాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అన్నది నేను స్వయంగా చూడాలి. వాడు ఇంక కళ్ళు 2 మూసుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత అందరితోనూ తనే స్వయంగా చెప్తాడు. "ఓహో! నువ్వు చూడదలుచుకున్నావా? అయితే 2 కళ్ళు మూసుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు" అని. అవతల వాడు కొన్ని రోజులు పెడతాడు. మైండ్ కుదరడం లేదండి అంటాడు. నిజమే నాయనా మొట్టమొదట్లో క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ వికెట్ మీదకి పోదు. మెల్లిమెల్లిగా రోజు ప్రాక్టీస్ చెయ్యి. క్రమక్రమంగా బాల్ వికెట్ మీదకి పోతుంది. అలాగే రోజు అభ్యాసం చెయ్యి. కళ్ళు 2 మూసుకో. మెల్లిమెల్లిగా అంతా వస్తుంది. అంతే కదండీ! ఎవరికైనా ఏదైనా ఒక్క రోజులో వచ్చేస్తదండి. క్రికెట్ నేర్చుకోవడానికెళ్ళినప్పుడు ఫస్ట్ రోజే కరెక్ట్‌గా బాలేసేస్తారు. ఎన్నో రోజులు సాధన చేయగానే ఆ క్రికెట్‌లో వాడు పై స్టేజ్‌కెళ్తూ ఉంటాడు. ఫస్ట్‌లో చూడండి కింద ఈ క్రికెట్టు డైరెక్ట్‌గా ఆ ఫైనల్ టీమ్‌కి సెలెక్ట్ అవ్వరు వాళ్ళు. ముందు టీమ్‌కి వాడతారు. ముందు స్టేట్ లెవెల్ ఆడతారు. అలా తర్వాతే పై లెవెల్‌కెళ్తారు. ఆ సాధన చేయగా. అలాగే మనం కూడా ధ్యానం కూడా అంతే. మైండు కుదురు రోజు ధ్యానం చేయాలి. రోజు అభ్యాసం చేయాలి. కళ్ళు 2 మూసుకో మెల్లమెల్లగా అంతా వస్తుంది. మైండ్ కుదుట పడుతుంది. ఎందుకు కుదుట పడదు? అలా కూర్చోబెట్టగా అవును సార్ నాకు మైండ్ కుదుట పడిపోయింది అంటాడు. ఆ! వెరీ గుడ్ అలానే కూర్చో మరి. ఎంతో బావుంది అని వాడంటాడు. ఆ! అంత బావుందా? వెరీ గుడ్ ఇంకా కూర్చో మరి. అలా కూర్చోగా వాడి నాడీ మండలం సంపూర్ణంగా శుద్ధమవుతుంది. అంటే ఎన్నో తమోగుణ జన్మల్లో, ఎన్నో రజోగుణ జన్మల్లో ఎంత హింస చేశాడో, ఎన్ని ఆత్మలకు ఆ బాధలన్నీ ఇప్పుడు అనుభవించాలి. నాడీ మండల శుద్ధి జరగాలి. ఆ బాధలన్నింటినీ కుండలిని పెయిన్స్ అంటాము. ఎలాగైతే డెలివరీ పెయిన్స్ అనుభవిస్తామో, అవన్నీ అనుభవించిన తర్వాత దివ్య చక్షువు తెరుచుకుంటుంది. అప్పుడు వాడు అంటాడు, "సార్ నాకు నిన్న ధ్యానంలో ఒక చెట్టు కనపడింది. ఒక ముసలాయన కనపడ్డాడు. గెడ్డం పట్టుకొని ఉన్నాడు. ఓహ్! అలా గాలిలో వెళ్ళిపోతున్నాడండి. చాలా మంది" అంటాడు. "అవునా? చూసావా? ఇంకా బాగా చూడడం అభ్యాసం చెయ్యి." మసకగా చూసాను సార్ అంటాడు. "మళ్ళీ మళ్ళీ కూర్చో. ఇంకాస్త శుద్ధంగా చూస్తావు. ఇంకొంచెం ఎనర్జీ తీసుకుంటే ఇంకొంచెం క్లియర్‌గా చూస్తావు" అని. తర్వాత "చనిపోయిన నా తల్లి వచ్చింది సార్. నా పక్కనే కూర్చుంది.
నాకు అన్నం తినిపించింది అన్నాడు ఒక ఆయన గొంతకల్లో. ఓహో! అన్నం తినిపించిందా? ఓ వెరీ గుడ్. ఆ తల్లి కనిపించి మాంసం తినకు నాయనా అని చెప్పిందట. అతడు మర్నాటి నుండి మాంసం తినడం మానేశాడు. పిరమిడ్ మాస్టర్ వీరారెడ్డి అని చెప్పేసి గుంతకల్లులో ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఆయన. కనుక ఈ విధంగా మనకు ధ్యానంలో అనుభవాలు రావడం మొదలు పెడుతూ ఉంటాయి. అంతే కదా! ఫస్ట్‌లో ధ్యానం మనం కూర్చోగానే కుదిరిపోలేదు ఎవరికీ. అందరూ చేయగా ఎక్కడో కొంతమంది ఉంటారండి. పోయిన జన్మల్లో కూడా సాధన చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ జన్మలో ధ్యానం కూర్చున్న ఫస్ట్ రోజే కుదురుతుంది. లేకపోతే మిగిలిన వాళ్ళందరికీ ఏంటి చాలా రోజులు సాధన చేయగానే కుదిరింది. అందుకని నాకు కుదరట్లేదు అని ఎవ్వరు అనుకోక్కర్లేదండి. దాన్ని టైం పెంచుకోవాలి అంతే. మనం ప్రతిరోజు కుదరకపోయినా సరే అలా గంట కూర్చోవడం వస్తే నెమ్మదిగా అలవాటవుతుంది మైండ్ దానికి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆలోచనలు కూడా రావడం మానేస్తాయి మనకి. ఫస్ట్‌లో ఆలోచనలు చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఆ ఆలోచనలన్నీ తగ్గి చివరికి ఒక రకమైన స్టేజ్ ఇవన్నీ దివ్యచక్షు తెరుచుకోవడం, ఇవన్నీ ఆస్ట్రల్ ట్రావెల్ ఎవరికి ఏది కావాలో, ఆ ఆత్మ ఏది తీసుకొచ్చిందో డిజైన్ ఆ లైఫ్‌లో ఏది కావాలని, ఏ ఎక్స్‌పీరియన్స్ కావాలని వచ్చిందో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఖచ్చితంగా పొందుతుంది. దానికోసం మనం సాధన చేయాలి. నేను ఈ వర్తమాన జన్మలో ఒక బ్రాహ్మణుల ఇంట్లో పుట్టాను. పత్రి సార్ చెప్తున్నారు. నా గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్ గోల్కొండ దగ్గర. అంతకుముందు జన్మలో నేను ఒరిస్సాలో పుట్టాను. అంతకుముందు జన్మలో నేను అమెరికాలో పుట్టాను. ఇలా నా జన్మలన్నీ నాకు తెలుసు. ఈ విధంగా ఆ దివ్య చక్షువుతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జన్మ పరంపర మొట్టమొదటి జన్మ నుండి అన్ని జన్మలను చూసుకుంటూ ఓహో! నేను ఆడగా పుట్టానా? మగగాను పుట్టానా? రాజుగాను పుట్టానా? పేదగాను పుట్టానా? ఇండియాలో పుట్టానా? అమెరికాలో పుట్టానా? అంటే జన్మలు ఎప్పుడైతే గత జన్మలు ఎప్పుడైతే చూసుకుంటామంటే రకరకాలుగా పుడతారు కదా! ఒకసారి పేదగా పుట్టొచ్చు. లేకపోతే ఒకసారి ధనవంతుడిగా పుట్టొచ్చు. ఆడగా పుట్టొచ్చు. మగవాడిగా పుట్టొచ్చు. ఇండియాలో పుట్టొచ్చు. అమెరికాలో ఎక్కడైనా పుట్టొచ్చు కదండీ! కొన్ని జన్మలు హిందువుగా ఉన్నాను. కొన్ని జన్మలు ముస్లింగా ఉన్నానా? ఇవన్నీ తెలుసుకొని పక్క నవ్వుకుంటాడు. అప్పటినుంచి వాడి జీవితంలో నవ్వు మొదలవుతుంది. దుఃఖం అంతమైపోతుంది. నిర్వాణ స్థితిలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటాడోనండి ఇది తాత్కాలికము. ఇది చాలా చిన్న జీవితం మనం గడిపేది. ఆనందంగా ఉండాలిక్కడ. ఏది జరిగినా సరే నా ఎక్స్‌పీరియన్స్ కోసమే వచ్చిందిది. అని ఎప్పుడైతే నేను ఆత్మని ఇన్ని జన్మలున్నాయి. ఇదొక్కటే జన్మ కాదు. ఇదొక్కటే జీవితం కాదు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటాడో అనుభవపూర్వకంగా అప్పుడు ఖచ్చితంగా ఏమొస్తదండి? దుఃఖమనేది ఉండదు. ఎలాంటి పరిస్థితులనైనా యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఎలాంటి వ్యక్తులనైనా యాక్సెప్ట్ చేయగలుగుతాడు. ఎలాంటి సంఘటనల్లో అయినా ముందుకు దూసుకెళ్ళగలుగుతాడు. అప్పుడు ఎలా ఉంటది? జీవితం అంతా ఆనందంగా ఉంటది. ఆ తర్వాత ఇంక తాను ప్రవేశించాడు కనుక, ఇక అందరిని ప్రవేశింపచేయాలి. అంటే మనం తెలుసుకున్న జ్ఞానం అంతటితో అయిపోయిందా అంటే, కాదు. అందరిని కూడా నేర్పించాలి ఈ జ్ఞానాన్ని. మనం ఏదైతే నేర్చుకున్నామో అది ప్రతి చిన్న విషయాన్ని పక్క వాళ్ళకి నేర్పించాలి. కనుక వెళ్తాడు అందరిని ధ్యానంలో దించడానికి. దీనికోసం తన పెళ్ళాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మరి పెళ్ళాం మొగుడిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అమ్మలక్కల కబుర్లు వదిలిపెట్టడం మాత్రం తప్పనిసరిగా కావాలి. అంటే మన కుటుంబ సభ్యుల్ని ఎవ్వరిని వదిలిపెట్టక్కర్లేదండి. ఖచ్చితంగా మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారోనండి, వాళ్ళకి మనం చేయాల్సిన బాధ్యతలు నెరవేర్చాల్సిందే. నెరవేర్చకుండా ఉన్నామనుకోండి, తప్పించుకొని నేను ధ్యానం నేర్పించాలి, నేను క్లాస్‌కెళ్ళాలని ఎళ్ళిపోయామనుకోండి, ఇంకో జన్మ తీసుకోవాలి వాళ్ళ కోసం. ఎందుకంటే ఈ జన్మలో మనం వాళ్ళ బాధ్యతని తీసుకొచ్చాం మనం. కాబట్టి సంసారంలో నిర్వాణం. పత్రి సార్ ఎప్పుడు అదే చెప్పేవారు. అంటే ఏంటి మనం ఈ సంసార బాధ్యతలన్నీ పూర్తి చేసి మాత్రమే దీనిలోకెళ్ళాలి. అంతేగాని నా క్లాస్ ఉందని ఇంటూ నువ్వు చేసుకో పనని లేకపోతే వాళ్ళ పనే చేయకుండా ఇటొచ్చామంటే మాత్రం వాళ్ళ కోసం జన్మెత్తాలి గుర్తుపెట్టుకునండి మనం. ఆ పని అదే, ఈ పని ఇదే. ఆ బాధ్యత పూర్తి చేసి ఇది కూడా చేయాలి మనం. ఇదెంత చేయాలో అంత. వదిలిపెట్టేయాలంటే అమ్మలక్కల కబుర్లు, పనికిరాని కబుర్లుంటాయి కదండీ! అమ్మలక్కల కబుర్లు వదిలిపెట్టడం మాత్రం తప్పనిసరిగా చేయాలి. అది మాత్రం వదిలిపెట్టేయాలి. ఇక వాడిట్టా, వీడిట్టా అనే బోగట్టా తీయడం మానేసి ప్రతి మనిషి కూడాను, ఇదిగో చూడు నువ్వు ధ్యానం చెయ్యి. నేను ధ్యానం చేశాను. మన దగ్గరకొచ్చి చెప్తా ఉంటారు కదండీ! ఆ పక్కింట్లో చూసావా, వాళ్ళు చూసావా ఇలా ఉన్నారు, వీళ్ళు చూసావా ఇలా ఉన్నారు. ఈ రోజంట వాళ్ళు అలా చేశారంట. ఈరోజు ఇక్కడ ఇలా అయింది. ఆ ఇంట్లో ఇలా ఉంది. ఇలా చెప్పుకుంటూ ఉంటే బాగా ఇంతకుముందు అంటే ధ్యానంలోకి రాకముందు ఇలాంటియన్నీ చాలా కామన్‌గా చేశారు. నేను బాగా చేసేవాళ్ళమండి మేమైతే. అంటే పనైపోగానే బయటికెళ్ళి కూర్చోవడం కాసేపు. కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. ఈరోజు ఏమైంది? మీ ఇంట్లో ఇదయిందా? మా ఇంట్లో అదయింది. చెప్పుకోవడం కదండీ! ఇవన్నీ ఏంటంటే టైమ్ వేస్ట్ అనమాట. జన్మలో మనం ఎంత టైమ్ వేస్ట్ చేసుకున్నామో అప్పుడు అనిపిస్తుంది నాకిప్పుడైతే. అంటే పనేముండదు. జస్ట్ ఇంట్లో పని చేసి వంట చేసేసుకోవడం, ఎళ్ళిపోయి కబుర్లు చెప్పుకోవడం. ఆళ్ళ గురించి, వీళ్ళ గురించి ఎంత కబుర్లు చెప్పుకోవడం అనమాట. అదంతా ఏంటంటే మన జీవితంలో మన టైం అనేది ఎప్పుడు వెనక్కి తిరిగి రాదు. ఆ కాలాన్ని ఎంత కాలాన్ని వృధా చేసేసుకున్నామో, మన ఆత్మ జ్ఞానం కోసం మాత్రమే మన టైంని ఉపయోగించాలి. మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఎంత ఉపయోగించగలిగితే అంత టైం దానికోసమే కేటాయించాలి. ఎందుకంటే ఓషో చెప్తారండి బాగా. మనం ఏదైతే పైకి తీసుకెళ్తామో మనతో పాటు అదే విలువైనది. అందుకని ఆత్మ విద్యే అసలైన విద్య. మనం తీసుకెళ్ళగలిగింది ఏంటి? పైకి ఏం తీసుకెళ్తాం మనతో పాటు? మన చుట్టూ మన సిరి సంపదలు రావు. మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులెవరు మనతో రారు. మనతో వచ్చింది మన శరీరం కూడా మనతో రాదు.
మనతో వచ్చేది ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో ఆత్మవిద్య, మనం ఏదైతే సాధన చేసుకున్నామో అది మాత్రమే మనతో పైకి వస్తుంది. అందుకని మనం ఇలాంటి పిచ్చి కబుర్లన్నీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవి మాత్రం ఖచ్చితంగా మానేయాలి. ప్రతి మనిషి కూడా ఇదిగో చూడు నువ్వు ధ్యానం చెయ్యి, నేను ధ్యానం చేశాను, నా దివ్య చక్షువు తెరుచుకుంది, నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా కూర్చో అని అందరినీ ప్రోత్సహించేలా తన జీవితాన్ని మలుచుకుంటాడు. అదే బుద్ధ జీవితం, అదే జీసస్ జీవితం. కనుక ఇదే యోగ పరంపర అనే కాన్సెప్ట్. దీని గురించి మనం విస్తారంగా ఇక్కడ తెలుసుకున్నాం. ఒక్కొక్క యోగ స్థితిలోనూ తెలివైన వాడైతే ఒక జన్మలో ముగించుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి మనకు చాలా స్టేజెస్ చెప్పారు కదా నిన్న. ఈ స్టేజెస్ అన్ని ఏంటి, కావాలంటే ఒక జన్మలో పూర్తి చేసేసుకోవచ్చు, ఇవన్నీ ఒక జన్మలోనే సాధించేసుకోవచ్చు. లేదా ఒక్కొక్క స్టేజ్ పూర్తి చేయడానికి 10 జన్మలు, 20 జన్మలు, 100 జన్మలు, అంటే మన స్థితి బట్టి మనం ఎలా ఉపయోగించుకుంటున్నామా మన టైంని బాగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఈ జన్మనే కర్మయోగం ఫస్ట్ నుంచి కర్మయోగం లాస్ట్ స్టేజ్ వరకు తెచ్చేసుకోవచ్చు. అలా కాకుండా మన టైంని వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఫస్ట్ స్టేజ్‌లోనే అలాగే ఉండిపోతాం మనం. కొంచెం తెలివి తక్కువగా ఉన్న వాడైతే కొన్ని జన్మలను తీసుకోవచ్చు. లేక ఇంకా తెలివైన వాడైతే ఒకే జన్మలోనే ఒకటికి మించి యోగ స్థితులను ఒకేసారి దాటేయవచ్చు. ప్రతి మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అందుకని ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఫ్రీ విల్ అనేది ఖచ్చితంగా ఉంది. మనందరికీ ఫ్రీ విల్ ఉంది. మనం ఏం చేయాలో మన ఇష్టం అది. ఎవ్వరు మనల్ని "నువ్వు ఇలాగే ఉండు" అని ఎవ్వరు మనల్ని ఇది చేయరు. బలవంతం చేయరెవ్వరు. నువ్వు ఇప్పుడు ధ్యానం చేయడం నేర్పిస్తాం. సారేం చెప్పేవారు? "నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది ఎళ్లి కూర్చోమని" ఏం చెప్పలేదు. జస్ట్ చెప్పండంతే. తర్వాత మనకనవసరం వాళ్ళ గురించి. చెప్తాము. ఎందుకంటే వాళ్ళ స్థితిలో లేకపోతే చచ్చినా రాలేరు. ధ్యానం చేయడానికి రారు. ధ్యానం చేయడానికొచ్చారు, ధ్యానం క్లాస్ వింటున్నారంటే, వాళ్ళు ఖచ్చితంగా చివరి జన్మల్లో ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు దీనికి. దాన్ని కాపాడుకోవాలి. అలా కాకుండా మనం చెప్తాము 3 సార్లు చెప్తాం, 4 సార్లు చెప్తాం. వదిలేయాలండి. ఎందుకంటే వాడు ఆ స్థితిలో లేడు. ఇప్పుడు మనం ఒక సెకండ్ క్లాస్ పిల్లోడిని తీసుకెళ్ళి 10థ్ క్లాస్‌లో కూర్చోబెట్టామనుకోండి, వాడికి ఏం అర్థమవుతది? ప పరీక్ష రాయమంటే రాయగలడా వాడు? సెకండ్ క్లాస్ పిల్లవాడు, వాడికి సెకండ్ క్లాస్‌కి తగ్గ నాలెడ్జ్ మాత్రమే ఉంటది వాడి మైండ్‌కి. అలాంటి పిల్లోడిని 10థ్ క్లాస్ చదవమంటే ఏం చదవగలుగుతాడండి? అలాగే కొంతమంది మనం ధ్యానం నేర్పిస్తాం. రావట్లేదు అనుకుంటాం. ఎందుకు రావట్లేదంటే, వాళ్ళు ఆ స్థితిలో లేరు. వాళ్ళ జ్ఞానం తీసుకునే ఎనర్జీ లేదు వాళ్ళకి. ఇంకా టైం పడుతుంది ఆళ్ళకి. ఇంకో జన్మ పడతది ఆళ్ళకి. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. కానీ ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని మాత్రం వదలకూడదండి. వాళ్ళని ఖచ్చితంగా ధ్యానం ఎందుకు రాలేదు 2, 3 సార్లు మనం మళ్ళీ అడగొచ్చు వాళ్ళని. అందుకని మనం ఎంతవరకు చెప్పగలమో అంతవరకే చెప్తాం మనం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ విల్ ఉంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు. సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఎవ్వరు దానికి అతీతంగా ఎవరిని ఏమి చేయలేరు. ఎవరు ఇంకొకరిని నిర్దేశించరు. ఎవరు ఇంకొకరిని నిర్దేశించలేడు. ఎవరికి వాడే కనుక్కోవాలి. ఎవడిని వాడే ఉద్ధరింపు చేసుకోవాలి. అందుకని చూడండి ఇప్పుడు మన పిల్లలుంటారండి. మన పిల్లల ఎగ్జామ్ మనం రాయగలమా? రాయమ్మా, చదువుకోమా అని చెప్తాం కానీ, ఈళ్ళు ఎగ్జామ్ రాయడానికి మనకు అనుమతిస్తారండి? అలాగే పైకెళ్ళిన తర్వాత కూడా పైలోకాల్లో కూడా మన పిల్లలు ఎవరైనా సరే ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఖచ్చితంగా ఎవరి కోసం వాళ్ళు పని చేయాల్సిందే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాల్సిందే. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు సూచన ఇవ్వగలదు. కానీ నువ్విలా చెయ్యి అని సూచన అయితే ఇవ్వగలదు. ఆ సజెషన్స్ అన్ని సలహాలు ఇవ్వగలదు. కానీ తన ఆత్మశక్తిని ప్రసాదించి, ఆ ఆత్మను అలా చేయించలేదు. అంతేగాని నాకున్న ఎనర్జీ నేనేదో ధ్యానంలో ఎనర్జీ తీసుకున్నానండి. ఆ ఎనర్జీ పక్కనోళ్ళకిచ్చి ఏదో నా ఎనర్జీ అంతా అటెళ్ళిపోవాలి. ఇలా కూడా అనుకోకూడదంటండి. ఎందుకంటే, ఆ ఆత్మను అలా చేయించలేదు. వాళ్ళకిష్టం లేకుండా అంటే ఫ్రీ విల్ ఉంది కదండీ ప్రతి ఒక్కళ్ళకి. ఈళ్ళకిష్టం లేకుండా మనం ఏమి చేయించలేదంట ఈ ఆత్మ. అందుకని ఎవరి హోమ్ వర్క్ వాళ్ళే చేసుకోవాలి. పక్కనోళ్ళ హోమ్ వర్క్ మనం చేయకూడదు. ఎవరేం చేయాలో అది వాళ్ళే చేసుకోవాలి. చెప్పేసి వదిలేయడమే మనం. అంతేగాని వాళ్ళని ఫోర్స్ చేసేసి లేకపోతే మా ఎనర్జీ ఆళ్ళకిచ్చేసాను. ఇలాంటివి కూడా చేయకూడదంటండి. ఎన్ని జన్మలైనా పట్టవచ్చు. ఎన్ని యుగాలైనా పట్టవచ్చు. అది ఇంకొక ఆత్మకు పట్టదు. ఏ కృష్ణుడికి పట్టదు. ఏ జీసస్‌కి పట్టదు. నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటున్నావని చెప్పేసి అది అతని ధర్మం. చేయకపోతే మన కర్మం అది. చె చేయకపోతే చేస్తే మన ఆనందం. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. "ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః." అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నిన్ను జీసస్ క్రైస్ట్ ఉద్ధరించాలంటే జీసస్ క్రైస్ట్ ఉద్ధరించలేడు. ఆయనేం చెప్తాడు? యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏం చేస్తావో అదే పొందుతావు. నువ్వు ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు ఏం చేస్తే ఏం పొందుతావో నేను చెప్తాను. నువ్వు ఏం చేస్తావో, ఏం చెయ్యవో, ఎంత తీవ్రతతో చేస్తావో, ఎంత తీవ్రత లేకుండా చేస్తావో అది నీ ఇష్టం నాయనా. అంటే ఆయన కూడా ఏం చెప్పేవారు? నువ్వు ఏం చేస్తావో అదే నీకొస్తది. అంతే. అందుకని నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఇలా చెయ్యి బావుంటుంది అని నేను చెప్తాను. కానీ నీ ఇష్టం అది. నువ్వు చేస్తావా? చెయ్యవా? అనేది నీ ఇష్టం. అంటే నువ్వు ధ్యాన సాధన చేయమని చెప్తామండి. ఎంత చేస్తే అంత రిజల్ట్ ఉంటదని చెప్తాం మనం. చెప్పడం వరకే మనం. అంతేగాని వాళ్ళ సాధన మనం చేయలేం కదా! అది ఎవరికాళ్ళు వాళ్ళు ప్రయత్నించి, వాళ్ళు సాధన చేసినప్పుడు, వాళ్ళకా రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తది.
నేను లడ్డూ తీసుకొచ్చి ఇది ఎంత బాగుందో, ఈ కొత్త రకం స్వీట్ ఎంత బాగుందో అన్నాను. ఆ టేస్ట్ నాకే తెలుస్తుంది, నేను తిన్నాను కాబట్టి. అది ఎవరు తింటే వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్. అలాగే ధ్యానం కూడా ఎక్కువగా చేస్తే బాగుంటుంది బాగుంటుందని చెప్తాము. దాన్ని ఎవరి కాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఓ వాళ్ళు చెప్తున్నారు కదా, నేను కూడా ట్రై చేసి చూస్తాను. మన మైండ్ మనం ట్రైన్ చేసుకోవాలండి. ఎందుకు నాకు వాళ్ళందరూ చేయగలుగుతున్నారు, నేను ఎందుకు చేయలేకపోతాను? నేను చెయ్యాలి, దీనికోసం టైం పెట్టుకోవాలి. ఆ తపన ఎప్పుడైతే ఉందోనండి, ఆ తపన ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంత టైం కావాలంటే అంతసేపు ఖచ్చితంగా కూర్చోగలరండి. భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి అర్జునుడితో అన్నాడు, యథేచ్ఛసి తథా కురు. నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి నాయన. కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పారు అర్జునుడికి. చెప్పి నేను చెప్పాను కదా నువ్వు చేసేయని చెప్పలేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. అంతేగాని అందుకు ఎందుకు చెప్పారు అలాగంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, చెప్పగలం అంతే. వాళ్ళతో చేయించలేము, వాళ్ళకి ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు చేయడం అంతే. ఎవరు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం పొందుతారు. అంతే కదండీ! ఎవరైనా సాధన చేస్తేనే ఫలితం వస్తది. ఎవరికైనా సరే కష్టపడందే ఎవ్వరికీ ఫలితం రాదు. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. దేనికోసమైనా కష్టపడాల్సిందే. అందుకని ఎవరెంత కష్టపడితే అంత ఫలితం పొందుతారు. సంగీత కష్టం చేస్తే సంగీత ఫలం వస్తుంది. వ్యాపార కష్టం చేస్తే వ్యాపార ఫలం వస్తుంది. సంసార కష్టం చేస్తే సంసార ఫలం వస్తుంది. ధ్యాన కష్టం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది. కష్టే ఫలి. కష్టం లేకుండా ఫలం రాదు కదా! కనుక ధ్యానం చేయండి. ధ్యానం చేయని వాళ్ళంతా తమకి తాము శత్రువులు. ధ్యానం చేసే వాళ్ళంతా తమకు తాము బంధువులు. ఎవరి కోసం చేయాలి ధ్యానం? ఎవరిని ఉద్ధరించడం కోసం కాదు. మనల్ని మనం, మన ఆత్మను మనం ఉద్ధరించుకోవడం కోసమే ధ్యానం చేయాలి. అందుకనంటే ఎవరైతే ధ్యానం చేస్తారో, చెయ్యరో వాళ్ళకి వారే శత్రువులంటండి. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు తమకు తామే బంధువులు. మాంసం తినేవాళ్ళంతా తమకు తాము శత్రువులు. మరి శాకాహారం తినేవాళ్ళు, మితాహారం తినేవాళ్ళు 3 ఇడ్లీ ఆకలి ఉంటే 4 ఇడ్లీలు తినకూడదు. 3 ఇడ్లీల ఆకలి ఉంటే 3 ఇడ్లీలతో ఆపేసేయాలి. ఇడ్లీ ఎంత బావున్నా, వేడి వేడిగా ఉన్నా, మంచి గుమగుమలాడుతున్నా, అది ఎంత ఆకలి ఉందో అంతే తినాలి. అలాగే నిద్ర ఎంత అవసరమో అంతే పోవాలి. కనుక ఈ రకమైన విషయాలన్నీ కూడా పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు. పిరమిడ్ ధ్యానులందరూ కూడా అందరికీ చక్కటి ధ్యానం నేర్పిస్తూ, తాము స్వయంగా అభ్యాసం చేస్తూ ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ మందులు పుచ్చుకోకుండా హాయిగా జీవిస్తున్నారు. వాస్తవానికి డాక్టర్ అవసరమే లేదు. మందులు అవసరమే లేదు. చెయ్యవలసినది చేస్తే చాలు. అంటే మాంసం తినకుండా, శాకాహారం కూడా మితాహారంగా తింటూ, 3 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టిన సాంబారు తినకుండా, ఫ్రెష్‌గా ఉన్న సాంబారు అప్పటికప్పుడు తీసుకుంటూ, మరి మితాహారంగా ఉంటూ, ఎక్కువగా ధ్యానం చేస్తూ, చక్కగా మూడవ కన్ను తెరుచుకుంటూ, అనేక లోకాలు చూసుకుంటూ, ఈ విధంగా అందరికీ బోధిస్తూ గడపడమే అదే అత్యద్భుతమైన జీవితం. చూడండి అది కూడా ఏంటి ఫ్రెష్ ఫుడ్ తినాలంటండి. ఎందుకంటే ఫ్రెష్‌గా తిన్నప్పుడే ఆ ఎనర్జీస్ అన్నీ ఉంటాయంటండి అందులో. ఈ విధంగా పిరమిడ్ మాస్టర్‌లందరూ అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. మొక్కై వంగనిది మ్రానే వంగదు కదా! అందుకని చిన్నప్పుడు చిన్న పిల్లలతోనే స్టార్ట్ చేసి ధ్యానం నేర్పించానండి. ఎందుకంటే చిన్నప్పుడు ఆహ్, మొక్క మొక్క ఈ సామెత ఉంది కదండీ మనకి మొక్కే వంగనిది మానే వంగదు కదా! అని. శుభస్య శీఘ్రం కదా! చిన్నప్పుడు విన్నోళ్ళు అసలు పెద్దయిన తర్వాత అసలు వినరు పిల్లలు. కాబట్టి చిన్నప్పుడే నేర్పించాలి పిల్లలందరికీ కూడా ధ్యానం. శుభస్య శీఘ్రం కదా! కనుక అందరూ వెంటనే ధ్యానంలో దిగాలి. చిన్నప్పటి నుంచే ధ్యానం అభ్యాసం చేయించాలి. చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లు మానేయాలి. వాస్తవానికి చెడు అలవాటు అన్నది ఒక్కటే. అదేంటంటే మాంసం తినడమే. మంచి అలవాటు అన్నది ఒకటే. అది ధ్యానం చేయడమే. హింస చూడో, హంస పకడో. అంటే హింసలను వదిలిపెట్టడము, మరి హంసను పట్టుకోవడం. హంస అంటే శ్వాస. ఎక్కడికి పోనక్కర్లేదు. మన శ్వాస మీద మనకి గురి కావాలి. శ్వాసే మన గురువు. కనుక ఈ విషయాలన్నీ మనం ఎన్నో విషయాలు అంతకుముందే తెలుసుకున్నాం. ఈరోజు యోగ పరంపర అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాము. థాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. మీ ద్వారా ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా, సకల లోకానికంతా కూడా ఈరోజు అత్యద్భుతమైన విషయం యోగ పరంపర అనే విషయం తెలిసింది. మరి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి. ఒకసారి చదివితే సరిపోదు. మాటి మాటికి చదివి అది మననం చేసుకొని దానిని అభ్యాసం చేస్తే దాని యొక్క ఫలం సాక్షాత్కారం మనకి వస్తుంది. ఇక్కడితో యోగ పరంపర అనే బుక్కు కంప్లీట్ అయిపోయిందండి. సార్ చెప్పింది. థాంక్ యూ సో మచ్ అండి. అందుకే మనం ఆ ధ్యాన సాధన అనేది నిరంతరం చేస్తూ, ఆ ధ్యాన సాధనతో పాటు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అనేది నిరంతరం చేస్తూ, మన ఆత్మ ఎదుగుదలకు మనకు మనమే సహకరించుకు మన కోసం మనం చేసేదండి. ఇది ఎవరి కోసం చేసేది కాదు. కాబట్టి మన ఆత్మను ఉద్ధరించుకోవాలంటే ఖచ్చితంగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఆ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ప్రతిరోజు చేయాల్సిందే. ఏ రోజు ఈ రోజు చెయ్యను, ఈ రోజు కాదు. ప్రతిరోజు ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనండి. చేసుకొని మనల్ని, మన ఆత్మని మనం ఉద్ధరించుకుందాం. థాంక్ యూ సో మచ్ అండి.